హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. లాస్ట్ వీడియోలో నేను సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటానో చూపించాను కదండి. ఇదిగోండి తోటకూర విత్తనాల ఆకులన్నీ ఎండిపోయినాయి. వీటిని బాగా క్రష్ చేయాలండి. ఇలా క్రష్ చేయటం ద్వారా దాంట్లో ఉన్న విత్తనాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. మనం పై పొట్టంతా తీసేయాలండి. ఇదిగోండి చూస్తున్నారు కదా విత్తనాలు. ఈ విత్తనాలు ఇలా వదులుకోకుండా నేను మీ ముందే కుండీలో వేస్తానండి. యాక్చువల్గా తోటకూర విత్తనాలను వేసేటప్పుడు గుబురుగా రాకోకుండా ఇసుకలోనో మట్టితోనో కలుపుతారు. అలాంటి మట్టి ప్రాసెస్ ఏం లేకోకుండా మనం ఇట్లాగే వేసేసామనుకోకండి, దగ్గరగా రాకోకుండా చక్కగా మనకి దూరగా వస్తాయి తోటకూర. రండి చూద్దాం. ఇక్కడ దగ్గరున్న కుండీలో ముందే మట్టిని చక్కగా పెళ్ళగించానండి. ఇట్లా మనం వేసేయటం ద్వారా విత్తనాలన్నీ ఒకే దగ్గర గుబురుగా పడుకోకుండా దూరంగా పడతాయండి. అలా వదిలేకోకుండా మనం కొంచెం వాటర్ పోయాలి. ప్లాంట్స్ ఎలా వస్తాయో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్.